సరే ముందు మనం టంగ్ ట్విస్టర్కి వెళ్దాం. ఓకే. ఓకే. పచ్చి పులుసులో పచ్చిపప్పు పచ్చి పచ్చిగా ఉడికింది, పప్పు చారులో ఉప్పు చేప పిచ్చి పిచ్చిగా ఎగురుతుంది. ఓకే మామా. మామా కుదరదు. ఎందుకంటే నువ్వు తిన్నా తినపోయినా చెప్పాలి, నాకు అర్థమైంది. చెప్పు. ఆహా, ఇప్పుడు మటన్ తిన్న వాళ్ళందరూ దుమ్ములు మెల్ల వేసుకుంటారా ఏంటి? అలా కాదు. పూజలు జరిగేటప్పుడు పండితులు మనం కఠినమైన మంత్రాలు అనలేమని చెప్పేసి అంటారు కదా, మా అమ్మ అనుకోండి అని. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడరు. పెళ్లిలో మాత్రమే లేదు, ముక్కు మీద లేదు, వేలేసుకొని మామ అంటే మనకి జీవితం. ఏదైతే రాదో అది మమ్మ అనేసేయాలంతే. ఇవే తగ్గించుకుంటే మంచిది. పచ్చి పులుసులో పచ్చి పప్పు పచ్చి పచ్చిగా ఉడికింది, పప్పు చారులో ఉప్పు చేప పిచ్చి పిచ్చిగా ఎగురుతుంది. పచ్చి పులుసులో పచ్చిపప్పు పచ్చి పచ్చిగా ఉడికింది, పప్పు చారులో పచ్చి చేప పిచ్చి పిచ్చిగా ఎగిరింది. అసలు పచ్చి చేప ఏంటి, నేను ఉప్పు చేప అంటే? ఓ. పచ్చి చేప అయితేనే ఎగురుతుందని ఎగిరి అలా నోట్లో విన్నాం. పెడితే చాలా టేస్టీగా ఉంటుంది కదా. అరే చెప్పు మళ్ళీ. పచ్చి పులుసులో పచ్చిపప్పు పచ్చిపప్పు పచ్చి పచ్చిగా ఉడికింది, పప్పు చారులో పప్పు చారులో ఉప్పు చేప పిచ్చి 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 పిచ్చిగా ఎగిరింది. రెండు కలిపి. అయ్యో అయ్యో. పచ్చి పులుసులు ఇప్పుడు బాధతో చెప్పాలి. చాలా సెకలు ఉన్నారా నీలో? మరి ఎమోషన్ ఏడుపుతో చెప్పాలి. పచ్చి పులుసులో పచ్చి పులుసులో పచ్చిపప్పు పచ్చి పచ్చిగా ఉడికింది. అయ్యో దేవుడా, మధ్య నవ్వుతావేంటి? అయ్యో దేవుడా కూడా వేసుకో. అయ్యో దేవుడా. తర్వాత ఏం జరిగిందో చెప్పమ్మా. గుర్తు రావట్లేదు. హరీష్ గారు తెలియ ఏమండి పచ్చి పులుసులో పచ్చి పప్పు పిచ్చి పిచ్చిగా ఉడికింది అని చెప్పాలి ఆయనకు నువ్వు. ఓకే గట్టిగా చెప్పట్లు. మీ పేరేంటండి? సుమలత. సుమలత గారు ఎలా ఉన్నారు? బాగున్నాము. ఏం చేస్తుంటారు? నేను టైలరింగ్. టైలరింగ్? ఏ కమాన్, ఓన్లీ లేడీస్ కేనా? ఓన్లీ లేడీస్. జెంట్స్ ఏమో లేడీస్ బట్టలు కుడతారు, జెంట్స్ బట్టలు కుడతారు, లేడీస్ మాత్రం ఓన్లీ లేడీస్. యా, ఎందుకు చొక్కాలు మీరు నిక్కర్లు? ఇద్దరివి కుడతారు కదా, అందుకే మేము ఒక్కరివి కుట్టి వాళ్ళకి సాక్రిఫై చేసాం. ఈ మధ్య కాలంలో టైలర్ అనట్లా, యా, ఫ్యాషన్ డిజైనర్. బొటేక్. మళ్ళీ అడుగుతా, మిస్ టైలర్ అని చెప్పకూడదు. అవునా? ఐ హావ్ ఎ బొటిక్ అండ్ ఐ యామ్ ఎ ఫ్యాషన్ స్టైలిష్. పేరు పెట్టుకోలేదు కదా, అందుకే చెప్పలేదు అనమాట. నేను ఇంట్లోనే స్టిచ్ చేసుకుంటాను. అవునా? సుమలత ఫ్యాషన్ డిజైనర్ అని చెప్పాలి. ఎప్పటి నుండి చెప్తాను. ఏ కమాన్. పిట్టకి వేసింది పెద్ద పీట, పీట మేంచి జారిపడి కింద పడింది పెద్ద పిట్ట. పిట్టకి వేసింది పెద్ద పీట, ఆ, పీట మించి జారింది పెద్ద పిట్ట. పెద్ద పీట. ఓ పీట మీద ఇంకో పేరు జారి పడిందా? పీట మీద పీట ఎవరేమన్నారు? ఏమో అండి, మీరే చెప్పారుగా ఇప్పుడు. పిట్టకి వేసింది పెద్ద పీట, యా, పీట మీద నుంచి జారి కింద పడింది పెద్ద పిట్ట. పిట్టకు వేసింది పెద్ద పీట, పీట మించి జారి పడింది పెద్ద పిట్ట. ఫాస్ట్ గా. పిట్టకు వేసింది పీట, పీట మించి జారి పడింది పెద్ద పిట్ట. పెద్ద పిట్ట అండి. అచ్చా రెట్ట పెద్ద అన్నట్టు పిట్టనే. డౌట్ వచ్చింది. అయ్యో, అంటే పెట్ట రెట్ట కూడా వేస్తుంది కదా. దంపతులు మాట్లాడతావు నువ్వు. పిట్టకు వేసింది పెద్ద పీట, పీట మించి జారి పడింది పెద్ద పీట. సూపర్. శృతి గారు మీరు ఇక్కడ కాదు, మరాఠీ నుంచి తెలుగులోకి వచ్చారు. ఒక హీరోయిన్ గా ఒక సినిమా చేశారు. మరాఠీ కాదు, పక్కా తెలంగాణ. అరే అనుకోను. మహారాష్ట్ర నుంచి తెలుగులో పెద్ద సినిమా చేశారు, హీరోయిన్ గా సూపర్ హిట్ అయింది. సో మీకు కొంచెం తెలుగు వచ్చు. వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. వచ్చిరాని ఇంగ్లీష్ లో. నీకు తెలుగు ఏం రాదు. నమస్కారం అదొకటే వచ్చు, మిగతాదంతా తుత్తు. రెడీ? నమస్కారం. తుత్తు. అందరికీ ధన్యవాదాలు. నేను మహారాష్ట్ర నుంచి అక్కడి నుంచి వచ్చిన. నాకు 2 పిల్లలున్నాయి. 2 పిల్లలున్నాయా? హీరోయిన్ పిల్లలు ఎందుకుంటారండి? ఎందుకుంటారు? ఉన్నా చెప్పకూడదు అలాగా. ఇది కనిపిస్తారే లైసెన్స్. పచ్చి పులుసులో పచ్చిపప్పు పచ్చి పచ్చిగా ఉడికింది,
పప్పుచారులో ఉప్పు చేప తిక్క తిక్కగా ఎగిరింది. పచ్చి పులుసులో పచ్చిపప్పు పచ్చి పచ్చిగా ఉడికింది. మ్మ్. పప్పు చారులో ఉప్పు చేప తిక్క తిక్కగా ఎగిరింది. ఉప్పు చేప ఎలా ఉంటుంది అసలు టేస్ట్ చెప్పండి. ఉప్పుగానే ఉంటుంది. ఓ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. ఓకే గట్టిగా చెప్పట్లు.